ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్ కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్ లో ఇవాళ రాబోయే వ్యక్తి ఎలాంటి వారంటే గత 40 సంవత్సరాల్లో సిల్వర్ స్క్రీన్ మీద చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు, ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు, అలాగే ప్రజలు ఈయన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ వన్ అండ్ ఓన్లీ నానా పాటేకర్. కూర్చోవచ్చా? కూర్చోండి. ఇప్పటి వరకు చాలా మంది ఫిలిం స్టార్స్ ఆప్కి అదాలత్కి వచ్చారు, కానీ ఒకరిని వర్ధిల్లాలి అని చెప్పడం ఇప్పుడే లవ్ యూ ఆల్. సో ఆప్కి అదాలత్లో ఈ స్పెషల్ షోకి జడ్జిగా మనం ఎవరిని పిలుస్తున్నామంటే ఫేమస్ రిపోర్టర్ అయిన అజయ్ ఉపాధ్యాయ్. ఆయన కోసం చప్పట్లు. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అజయ్ ఉపాధ్యాయ్ గారి అనుమతి తీసుకుందాం రండి. న్యాయస్థాన వాదన ప్రారంభించండి. మొదటి ఆరోపణ నానా పాటేకర్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నానా పాటేకర్ గారి మీద మొదటి ఆరోపణ ఇదే. ఈయనకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. నానా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మీ మీద ఇంప్రెషన్ ఏముందంటే మీరు చాలా షార్ట్ టెంపర్డ్ అని. అది అవును, మీరు నిజమే. అరవడం మొదలు పెడతారు, నోటికి వచ్చినట్టు తిడతారు, మీరు గొడవ పెట్టుకుంటారు, అవును, ఎక్కువ అంతే. వాదిస్తారు. అందుకు స్క్రీన్ మీద మనకు డబ్బిస్తారు కదా. ఇది నిజమే. కానీ అది రోల్ కోసం, అంతే తప్ప నాకు కోపం వస్తుంది. కానీ ఆ కోపం వల్లే కొంతమంది డైరెక్టర్స్ మిమ్మల్ని కాస్ట్ చేయకండి అని చెప్తున్నారట. అవును, అది నిజమే. వెడ్నెస్డే మూవీలో మీకు అందుకే రోల్ దొరకలేదంటారా? అవును, నజీర్ ఈ విషయం నాతో చెప్పారు. ఆ నజీర్ రోల్ వాళ్ళు నాకు ఇవ్వాలనుకున్నారు. నజీర్ ఏమో నా పేరు వాళ్ళకు సజెస్ట్ చేశారు. పాండే ఏమన్నారంటే వద్దు, ఆయన దెబ్బలు తినాల్సి వస్తుంది, నా వల్ల కాదు అన్నారు. ఆ తర్వాత పాండేని నేను స్వయంగా కలిసి ఇలా మాట్లాడుకో అని చెప్పాను. అంటే నేను కొంచెం కోపిష్టినే, కానీ పిచ్చివాణ్ణి కాదు. నేను ఇంకొక విషయం కూడా విన్నాను. ఒక డైరెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చి అక్కడ హీరోయిన్ డాన్స్ చేస్తున్నారు, మీరు కాళ్ళు చేతులు ఊపని చెప్పి అడిగారట, కానీ మీరు అలా చూస్తూ ఉండిపోయారట. ఆవిడక్కడ కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటే నేనెందుకంటే ఇక్కడ కాళ్ళు చేతులు ఊపాలి? అయినా నన్నెవరు చూస్తారు చెప్పండి? అందుకే రైటర్స్ కూడా మీకోసం ప్రత్యేకంగా ఇలాంటి డైలాగులు రాస్తున్నారు. మీకు గుర్తుందనుకుంటాను, ఆగయా మౌత్కి తమాషా దేఖ్నేకి. కానీ ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు నా ఆరోగ్యం అంతగా బాగోలేదు. నేను హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత మెహన్ కుమార్ దాదాపు ఓ 3000 మంది ఆడియన్స్ని రప్పించారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళందరికీ ఇంత పేమెంట్ ఇవ్వాలి. సో మెహల్ కుమార్ గారు హాస్పిటల్కి వచ్చి నానా అన్నారు. నేను ఆయనతో వెళ్ళిపోయాను. అప్పుడు సీన్ కూడా రాయలేదు. నేను వాళ్లతో ఒకేసారి 5 కెమెరాలు పెట్టండి అని చెప్పాను. తర్వాత ఒక కెమెరా రన్ అవుతూనే ఉండాలని చెప్పాను. మ్యాగజైన్స్ రెడీగా ఉంచుకోమని చెప్పాను. నేనేం మాట్లాడతానో అప్పుడు నాకు తెలీదు. ఆ సీన్ అలాగే తీశారు. ముందుగా ఏం రాసుకోలేదు. ఇది చాలా పెద్ద డైలాగ్. అవును. మొత్తం आगे मेरी मौत का तमाशा देखने अब मुझे लटका दोगे, जुबान ऐसे बाहर आएगी ఇది आंखें। మీకు గుర్తుందా? లేదు, నాకు గుర్తులేదు. నిజంగానే గుర్తులేదా? ప్రజలు అడుగుతున్నారు కదా. ఇది నిజంగానే నాకు జ్ఞాపకం లేదిప్పుడు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒక 2-3 లైన్లు ఇందులో చూసి చెప్పినా పర్వాలేదు ఓకే అంటున్నారు. आ गए मेरे मौत का तमाशा देखने। अब मुझे लटका देंगे, जुबान ऐसे बाहर आएगी, आंखें बाहर आएगी,
और यहीं लटकता रहूँगा। फिर मेरा भाई मुझे नीचे उतारेगा, आप चर्चा करते हुए चले जाओगे, खाना खाओगे और फिर से सो जाओगे। तुम्हारी यही नामर्दान की बुज़दिली एक दिन इसी देश के मौत का तमाशा इसी खामोशी से देखे। कुछ नहीं कहना चाहता तुम्हें। విజిల్స్ కూడానా? మీలో ఎవరైనా వజూద్ సినిమా చూసారా? వజూద్ అని ఒక సినిమా అందులో చూశారంటే ఒక అద్భుతమైన కవిత వస్తుంది. దాన్ని జావీద్ అఖ్తర్ గారు రాశారు. నేను ఆ మాధురిని ఆ సినిమాలో మాధురిని వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటాను. ఆబ్వియస్లీ ఆ సైడ్ నుంచి అవకాశం లేదు, ఎందుకంటే ఈ మొహం. నేనొక యాక్టర్ని, అందులో ఒక డైరెక్టర్ని ఆ నాటకంలో. తర్వాత మాధురి అక్కడ ఉండాలని అనుకుంటాడు. తర్వాత అతను ఆలోచిస్తూ చెబుతాడు. మాధురి కోసం చెప్పినందువల్ల నేను ఇంకా మర్చిపోలేదు. कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? कैसे बताऊं मैं तुम्हें? तुम धड़कनों का गीत हो, जीवन का तुम संगीत, तुम जिंदगी, तुम बंदगी, तुम रोशनी, तुम ताजगी, हर खुशी, प्यार हो, प्रीत हो, मनमीत हो। आंखों में तुम, यादों में तुम, नींदों में तुम, ख्वाबों में तुम हो मेरी हर बात में, तुम हो मेरे दिन रात में, तुम सुबह में, तुम शाम में, तुम सोच में, तुम काम में। मेरे लिए पाना भी तुम, मेरे लिए खोना भी तुम, मेरे लिए हंसना भी तुम, मेरे लिए रोना भी तुम, और जागना सोना भी तुम। जाऊं कहीं, देखूं कहीं, तुम हो वहां, तुम हो वहीं। कैसे बताऊं मैं तुम्हें? तुम बिन तो मैं कुछ भी नहीं। कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? ये जो तुम्हारा रूप है, ये जिंदगी की धूप है। चंदन से तरशा है बदन, बहती है जिसमें एक अगन। ये शोखियाँ, ये मस्तियाँ तुमको हवाओं से मिली, जुल्फे घटाओं से मिली। होठों में कलियाँ खिल गई, आंखों को झीलें मिल गई। चेहरे में सिमटी चांदनी, आवाज़ में है रागिनी। शीशे के जैसा अंग है, फूलों के जैसा रंग है, नदियों के जैसी चाल है। क्या हुस्न है, क्या हाल है। ये जिस्म की रंगीनियां जैसे हजारों तितलियां। बाहों की ये गोलाइयां, आंचल में ये परछाइयां, ये नगरियां हैं ख्वाब की। कैसे बताऊं मैं तुम्हें हालत दिले बेताब की? कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? कैसे बताओ? मेरे लिए तुम धर्म हो, ईमान हो, तुम ही इबादत हो मेरी, तुम ही तो चाहत हो मेरी, तुम ही मेरा अरमान हो। तकता हूं मैं हर पल जिसे, तुम ही तो वो तस्वीर हो, तुम ही मेरी तकदीर हो, तुम ही सितारा हो मेरा, तुम ही नजारा हो मेरा। यूं ध्यान में मेरे हो तुम, जैसे मुझे घेरे हो तुम। पूरब में तुम, पश्चिम में तुम, उत्तर में तुम, दक्षिण में तुम, सारे मेरे जीवन में तुम। हर पल में तुम, हर छिन में तुम। मेरे लिए रास्ता भी तुम, मेरे लिए मंजिल भी तुम, मेरे लिए सागर भी तुम, मेरे लिए साहिल भी तुम। मैं देखता बस तुमको हूं, मैं सोचता बस तुमको हूं, मैं जानता बस तुमको हूं, मैं मानता बस तुमको हूं। तुम ही मेरी पहचान हो। कैसे बताऊं मैं तुम्हें? देवी हो तुम मेरे लिए भगवान हो। कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? ఇందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులోని లయ ఉందే దానిని ఓ 20-25 సంవత్సరాలకు ముందు రాశారు. బుర్రలోంచి బయటికి రావడం లేదు. దానికి ఒక రిథం ఉంది. ఈ విధంగా కోసమే రాలేదా లేదా మాధురి కోసం అది ఒకవైపు ఉంటుంది. అందులో అనుమానమే లేదు, అది అంతే.
కానీ మాధురికి మంచి విషయం. నేనేం విన్నానంటే ప్రకాష్ షా రాజనీతి సెట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పాట పాడమన్నప్పుడు ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేశారట, ఆయన ఏడవటం మొదలుపెట్టారట. నేను ప్రకాష్ని తిట్టానా? న్యూస్ పేపర్లో అలానే వచ్చింది. నాకు పెద్దగా న్యూస్ పేపర్లు చదివే అలవాటు లేదు. అలాగే ఇంకోటి కూడా వచ్చింది. అనురాగ్ కశ్యప్ ఒక సీన్లో యాక్ట్ చేసేటప్పుడు మీరు ఆయన్ని గట్టిగా కొట్టారట. తర్వాత అన్నారట, చూసావా ఎలా కొట్టానో, నువ్వేనా పెద్ద గొప్ప అనుకుంటున్నావా అన్నారట. లేదు లేదు, ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే నానా పటేకర్ రియల్ లైఫ్లో విల్లన్, అప్పుడప్పుడు తల మీద కొట్టుకుంటూ ఉంటారు అని. మొదటి నేషనల్ అవార్డు వచ్చింది తల మీద కొట్టుకున్న తర్వాత. కానీ నిజంగానే జీవితంలో కొట్టుకుంటారా లేదా సినిమా కోసం? మిగతా వాళ్ళది. తర్వాత ఇంకొక విషయం నేనేం విన్నానంటే, అవార్డు తీసుకోవడానికి మీరు స్టేజ్ ఎక్కినప్పుడు మీరు నిజంగానే స్టేజ్ మీద ఏడ్చేశారట. లేదే, నేనెందుకు ఏడుస్తాను? ఇంకొకరు నా కాంపిటేటర్, ఆయనకు అవార్డు రాలేదని ఏడ్చారు ఆ టైంలో. కానీ పరిందా మూవీలో నా పర్ఫార్మెన్స్ ఒక్కోసారి కొన్ని సినిమాలు అలా అమరుతూ ఉంటాయి. మేమేమీ చెయ్యం, పక్కవాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, అందుకు రియాక్షన్స్ అలా ఉంటాయి. ఇలాగే 26/11లో కూడా జరిగింది. ఒకవేళ ఎవరైనా యాక్టర్ ఇది నేను చేశానని చెప్తే అది నిజం కాదు. ఎందుకంటే దానికోసం ఎన్నో విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. నా కో ఆర్టిస్టులున్నారు, రైటర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్స్ ఉన్నారు, అలాగే డైరెక్టర్స్ ఉన్నారు. అందరూ కలిస్తేనే ఇది సాధ్యం. అప్పుడే వర్కౌట్ అవుతుంది. లేదంటే నేనే చేశానని చెప్పుకోవడం కుదరదు. అప్పట్లో కామోషిలో ఒక రోల్ చేశాను. సంజయ్ బన్సాలి ఆ రోల్ ఎంతో గొప్పగా ముందే రాసి ఉంచుకున్నారు. ఆ తర్వాత నేను వెళ్ళి యాక్ట్ చేయడం అంతే. అది ఎంతో ఈజీ. కానీ ఆ తర్వాత 16 నెలలు అక్కడికి వెళ్ళి ఆ భాష నేర్చుకున్నాం. ఎందుకంటే డెఫ్ అండ్ డమ్ భాష. అందులో నాతో కలిసి పనిచేసిన కుర్రాడు, తల్లి, తండ్రి అందరూ డఫ్ అండ్ డమ్. నిజంగానే వాళ్ళు అలాంటి వాళ్లే. అతని అమ్మగారే నాకు నేర్పించారు. ఈ అబ్బాయి వాళ్ళమ్మా నాన్న ఏమనుకుంటున్నారో అది నాకు వివరిస్తాడు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు అని. మధ్యలో నాకు తర్వాత అక్కడ వాళ్ళు ఇది చూసాకే నాకు ఇది ఎంత కష్టమో. అమ్మా నాన్న ఇద్దరూ మూగవాళ్ళు, ఈ పిల్లాడేమో ప్రజలతో కమ్యూనికేట్ చేస్తుంటాడు. పరిందా సీన్లో నేను ఏం విన్నానంటే, మీరు తగలబడిపోయే సీన్లో మీకు నిజంగానే గాయాలై మీరు చావు నుంచి బయటకొచ్చారట. అవును, నాకు ఫైర్ యాక్సిడెంట్ అయింది. తర్వాత 1 year షూటింగ్స్కి వెళ్ళలేదు. నేను 60 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. ఒక ఉయ్యాల మీద తగలబడిపోతున్నట్టు సీన్ అది. నేను నిజంగానే కాలిపోయాను. తర్వాత ప్రజలందరూ మీరు యాక్ట్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏమిటంటే యాక్టింగే, కానీ ఆ ఉయ్యాలకి ఇటువైపు మంటలున్నాయి, అటువైపు మంటలున్నాయి. నేను అటువైపు ఉయ్యాలని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నప్పుడు జారిపోయింది. అక్కడ ఎన్నో గ్లాస్ పీసెస్, బాటిల్స్ విసినందువల్ల గ్లాస్ పీసెస్ అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత అటువైపు నుంచి జాకీ అరిచారు, నానా ఆర్ యూ ఓకే అని. ఆ తర్వాత చూసుకుంటే నా స్కిన్ అంతా కాలి కరిగిపోయి పడిపోయింది. అప్పుడు నేను వాళ్లతో నో ఐఎమ్ నాట్ ఓకే అన్నాను. అంతా వచ్చి ఆర్పారు. తర్వాత అక్కడ డాక్టర్ ఉన్నారు. ఇమీడియట్గా నన్ను వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారా? 60 రోజులు. అప్పుడిక్కడ స్కిన్ అంతా ఏం లేదు, మొత్తం వచ్చేసింది, ఏదో గ్లౌజ్ ఊడొచ్చినట్టు. కానీ మీకు ఇక నుంచి ఎలాంటి యాక్సిడెంట్ జరగకూడదు, మీరు ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ఇలాగే హ్యాపీగా ఉండాలి. మొత్తం అంతా తగలబడుతూనే ఉంది కదా. నిజంగా చూసామంటే, ఈ దేశంలో జరిగేది చూసామంటే బాధ అనేది ఉంటుంది. సినిమాల ద్వారా ఎంతవరకు చెప్పగలమో చెప్తూనే ఉన్నాం, మా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ జరిగేవన్నీ చూస్తుంటే ఎంతో ఆవేశం వస్తోంది, చాలా బాధగా ఉంది. నిజానికి మేమెంతో అదృష్టవంతులం. మా అందరికీ బాధ అనే ఒక విషయం ఉంది, మేం తప్పించుకోగలం. కానీ సాధ్యం కాని వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ నాకు కూడా మార్గం లేకపోతే నేనేం చేసుండేవాణ్ణి? ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, నాకు పిచ్చి పట్టుండేది. మాలో ఉన్న వేదన ఎలా తగ్గుతుంది? మీకు సాధ్యమా? సో నాకేమనిపిస్తుందంటే, ఇది ఈ రోజుల్లో పిల్లల సఫకేషన్, ఈనాటి జనరేషన్. దాని గురించి మనం ఆలోచించాలి. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీనికొక అవుట్లెట్ లేదు.
ఆ అవుట్లెట్ మనకి కావాలి. మీరు స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు, రోల్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఇందులో ఉండాలి, అవి మన ప్రజలకు చూపించే విధంగా నేను ఉండాలనుకుంటారా? బాగా చేంజ్ చేస్తూ ఉంటాను, ఎక్కువగా ఇంటర్ఫేర్ అవుతూ ఉంటాను. కానీ అందులో ఈ డైలాగ్ నేనే రాశాను అని బయటికి చెప్పుకోను. ఇది నా డైలాగని చెప్పను. ఆ క్రెడిట్ వాళ్ళకే చేరుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా బుక్స్ చదువుతున్నాను, రాయడం చేస్తున్నాను. అందువల్ల ఇది నాకు సాధ్యమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా తప్పు ఉన్నట్టుంటే వాళ్ళతో చెప్పేస్తాను. కానీ నాకు ఇక్కడ చెప్పడం కష్టంగానే ఉంది. ఓ, బాధగా ఉంది. అర్థం కావడం లేదు ఎందుకిలా జరుగుతోందో. తర్వాత దీనికి కారణం ఏమిటంటే నేనొక తండ్రిని కావడం వల్ల నాకేమనిపిస్తుందంటే నా కొడుకు మధ్యలో ఈ విధంగా వదిలేసి వెళ్ళాడంటే అంటే నేను ఒక్కడే కాదు, ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. దీనికి పరిష్కారం ఇక్కడికి రావడం నాకు మంచిదని అనిపిస్తోంది. నేను అలసిపోయాను, నేనిక్కడికి రావాలా వద్దా అని ఆలోచించాను. కానీ ఇక్కడికి రావడం ఎంతో మంచిదైంది. ఈ ప్రోగ్రాం ద్వారా నా మనసులో ఉన్న మాటలు ప్రజలతో పంచుకోగలను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థాంక్స్. కానీ అందుకని ఓడిపోయానని కూడా చెప్పను. నాకు తెలిసి ఇందులోంచే కుర్రాళ్ళు రావచ్చు. అక్కడ్నించి ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. తర్వాత ఇదే విషయంతో పరిగెడతారు. ఇదొక రిలే లాంటిది, అంతే. దేశంలో ఉన్న యువతలందరూ బయటికొచ్చేశారు. ఒకటి లీడర్షిప్తో, లేదా లీడర్షిప్ లేకుండా యువతలందరూ వచ్చి వందే మాతరమని గోల చేశారట. భారత్ మాతాకి జై అన్నారు. గవర్నమెంటే తలకిందలుగా పడిపోయింది. ఖచ్చితంగా చేస్తారు. ఎలా చూసుకున్నా ఇదే కదా మనకున్న బలం. మనం కొంతకాలం పోయిన తర్వాత ఆశీర్వదించడానికే కదా ఉంటాం. ఇంకేముంది అంటే నేను కొద్ది రోజుల్లో వీళ్ళతో వెళ్ళిపోతాను. నానా ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన ఆప్కి అదాలత్లో ప్రశ్నలు అలాగే ఆరోపణలు కొనసాగుతాయి. अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है. क्या करे साला, एक मच्छर आदमी को हिजड़ा बना देता है. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో మనం కేసు నడుపుతోంది, ఆరోపణలు వేస్తుంది ఎవరి మీదంటే ఫిలిం స్టార్ నానా పాటేకర్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నానా పాటేకర్ గారి మీద తర్వాత ఆరోపణ. ఈయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. నానా, మేము మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అందులో మీరు ఏమన్నారంటే నా 13వ ఏటప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మీ మనసులో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలైంది. ఎవరైనా మనతో మాట్లాడతారా లేదా అని. ఇది 59లో జరిగిన విషయం. నేనప్పుడు ఇక్కడికి 7th క్లాస్ చదవడానికి వచ్చాను. మా పిన్ని టీచర్గా పనిచేస్తుండేవారు. సో మా అమ్మ నన్ను బాగు చేయడం కోసం గ్రామం నుంచి ఇక్కడికి పంపించింది. ఆ మరుసటి ఏడాదే వాళ్ళబ్బాయి చెడిపోతాడేమోనని మా పిన్ని నన్ను అక్కడికి పంపించేశారు. కానీ విషయం ఏంటంటే నేను ఈనాటికి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేను. ఇప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడలేను, అంత కరెక్ట్గా మాట్లాడలేను. ఎందుకంటే నాకు ఆ అవసరం ఎప్పుడూ కలగలేదు. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజ్కి అవసరం లేకుండా పోయింది. బ్రష్ ఉంది, పేపర్స్ ఉన్నాయి, పెయింట్ ఉంది. అప్పుడు నాకు ఏమనిపించేదంటే ఈ మొహం, చెప్పాలంటే నా బ్రదర్స్ అందరూ కూడా ఎంతో అందంగా ఉంటారు, కానీ నా మొహమే ఇలా. అప్పుడు నాకు ఏమనిపించేదంటే మా అమ్మా నాన్నలు వాళ్ళని ఎక్కువగా ప్రేమించి నన్ను తక్కువగా ప్రేమించారని. ఒకసారి నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు ఒక నాటకంలో యాక్ట్ చేశాను. ఆ నాటకం చూడడం కోసం మా నాన్న ముంబై నుంచి ఊరికొచ్చారు. అప్పుడు మా నాన్నగారి ఆలోచన మార్చడానికి నాకిదొక మంచి అవకాశం అనిపించింది. అలాగే నేను థియేటర్ను మొదలుపెట్టాను. కానీ ఎప్పుడూ నన్ను నేను చిన్నగానో తక్కువగానో అంచనా వేసుకుంటాను. నాలో ఏదో లోపం ఉన్నట్టు అనిపించేది. కానీ థియేటర్ తర్వాత నేను వాళ్ళకంటే భిన్నమైన వాణ్ణి. వాళ్ళు అక్కడున్నారు, నేను ఇక్కడున్నాను. సో ఇది నాకెంతో గర్వాన్నిచ్చింది. వాళ్ళు నన్ను చూడ్డానికి వచ్చారని నేనెంతో గర్వపడేవాణ్ణి. ఆ తర్వాత క్రమేపీ ఆ కాంప్లెక్స్ నన్ను వదిలిపోయింది. ఆ తర్వాత అది మీ లోపల ఒక నమ్మకం కొంచెం గర్వం, అవును, నాలోకి అది వచ్చేసింది. మీ 13వ అయ్యేటప్పుడు మీరు మూవీకి సంబంధించిన పోస్టర్స్ ని పెయింట్ చేస్తూ పెయింట్ ఉండేవారు. చేసేవాడిని. ఎందుకంటే మా నాన్నగారి బిజినెస్ అప్పట్లో బాగా లాస్ అయింది. తర్వాత నేను 13 ఏళ్ల వయసుకే ఓ పనిలో చేరి సినిమా పోస్టర్లు అంటించడం,
8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, 8 కిలోమీటర్లు నడిచి రావాలి. 16 కిలోమీటర్లు, నెలకి 35 రూపాయల జీతం, తర్వాత ఒక పూట భోజనం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో నేర్చుకున్నది ఈనాడు నేర్చుకోలేకపోతున్నాం. ఆ సమయం నేర్పించింది. ఇంకెక్కడ నేర్చుకోగలం? ఏం స్కూల్స్ ఉన్నాయి? మీరు మీ మొఖాన్ని చూసిన తర్వాత హీరోగా రావాలని ఎలా కోరుకున్నారు? నేను థియేటర్ చేస్తూ ఉన్నాను. స్మితా పటేల్ వల్లే నేను సినిమాల్లోకొచ్చాను. నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నేను వద్దు, హ్యాపీగా ఉన్నాను, నాకు థియేటర్ చాలు అన్నారు. కానీ సినిమాల్లో హీరో ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఒక సల్మాన్ ఖాన్, ఒక హృతిక్ రోషన్, వీళ్ళందరికీ ఏంటంటే చాలా మంచి బాడీ ఉంటుంది, లుక్స్ బాగుంటాయి, అందంగా ఉంటారు. మీరు ఎలా ఉన్నారు అనేది 1-2 నిమిషాలే. ఆ తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేదే. నా ప్రశ్న ఏంటంటే మీరు క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు జీవిస్తారు కదా, సో గమన్ నుంచి 2611 దాకా మీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఇప్పటివరకు మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేశారో, మీరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీలో ఎలాంటి చేంజెస్ వచ్చేవి? అది మొదటి విషయం ఏమిటంటే, సమాజంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో సేమ్ అటువంటి ప్రభావమే నా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే నాలో వచ్చిన మార్పు, నా ఆలోచనల్లో వచ్చిన మార్పు. ఎందుకంటే ఈరోజు ఉదయం పత్రికలో ఆ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చదవడం వల్ల వచ్చిన వేదన, ఆ సఫకేషన్, కోపం వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకే నేను చెప్పాను, నాలో ఉన్న ఈ దారి, ఈ ద్వారా అన్నీ పోతాయి. కానీ ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు నాలో వచ్చే మార్పు, పరిందా చేసినప్పుడు మీలో ఏదైనా మార్పు వచ్చిందా అని అడిగితే ఏమీ రాలేదు. కానీ నాకెంతో కష్టం అనిపించింది. క్రాంతివీర్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా ఎంతో కష్టం అనిపించింది. 93కి చెందిన కమ్యూనల్ వేస్ దాన్ని బేస్ చేసుకుని ఉంది. సో వాటిని పాస్ చేస్తున్నప్పుడు మానసికంగా ఎంతో వేదనగా ఉంటుంది. కానీ దానివల్ల మానసికంగా నాలో మార్పు వచ్చిందా అంటే ఏమీ రాలేదు. ఆ కష్టమైన ఆలోచనల్లో ఎన్నో మార్పులొస్తాయి ఇది జరుగుతున్నప్పుడు. తర్వాత అదే పరిందా చేస్తున్నప్పుడు వచ్చిన మార్పు. 2611 ఒక మార్పు, క్రాంతివీర్ ఒక మార్పు. ఈ విషయం నిజమో కాదో చెప్పండి. మిగతా వాళ్ళు రాసిన డైలాగ్స్ని మార్చేసి మీరు మీ ఇష్టం వచ్చిన డైలాగ్స్ని సెట్లో చెప్పేస్తారని విన్నాను. साला एक मच्छर आदमी को हीड़ा बना दे। क्या करे साला, एक मच्छर आदमी को हीड़ा बना देता। सुबह घर से निकलो, भीड़ का हिस्सा बनो, शाम को घर जाओ, दारू पियो, बच्चे पैदा करो, सुबह तलक फिर एक बार मर जाओ, क्योंकि अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है। क्या करे साला, एक मच्छर आदमी को हिजड़ा बना देता है। అన్ఫార్చునేట్లీ మొదటి 2 లైన్లు ప్రజలు మనసులో ఉంచుకున్నారు. ఆ తర్వాత ఉన్న లైన్స్ని రైటర్ ఎంతో బాగా రాశారు. ఈ కవితని సబీర్ రాశారు. చాలా బాగా రాశారు. అందులో మీరు ఆత్మ, మనిషి చనిపోయారని చెప్పారు. अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है। क्या करे साला, एक मच्छर आदमी। చాలా బాగా రాశారు. నానా, ఇప్పుడు మనం ఇంకొక బ్రేక్ తీసుకుందాం. తప్పకుండా. బ్రేక్ తర్వాత నానా గారి మీద ఉన్న కేస్ అలాగే ఆరోపణలు కొనసాగుతాయి. నానా, మీకు ఎవరి మీద అట్రాక్షన్ అనేది రాలేదా? అందరికీ అట్రాక్ట్ అయిపోయాను, అందుకే పోస్టర్లు అంటించాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఫిల్మ్ స్టార్ నానా పాటేకర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ నానా పాటేకర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. నానా, ఇది నిజమేనంటారా? ఫిలిం సెట్లో మీరు ఒక్కోసారి గోడతో మాట్లాడుతూ ఉండేవారట. అంటే రిహార్సల్స్కి యాక్టర్స్ రాలేదంటే గోడ చూసి మాట్లాడాలి కదా, ఆ రోల్ ఉన్నట్టుగా ఊహించుకుని. కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఫ్యాన్ అని చూస్తారంటే దాంతో కూడా మాట్లాడడం మొదలు పెడతారట. నేను ఒక యాక్టర్ని, నాకు ఫ్యాన్ కావాలా వద్దా? నేను ఇంకొక విషయం కూడా విన్నాను. తిరంగా సినిమాలో మిమ్మల్ని అలాగే రాజ్ కుమార్ గారిని కలిపి కాస్ట్ చేశారట. అది నిజమేనా? అప్పుడు ప్రజలు మెహల్ కుమార్ గారిని అడిగారట, మీకేమైనా పిచ్చి పట్టిందా ఇద్దరు పిచ్చోళ్ళని ఒకే సినిమాలో వేశారని? అంటే సినిమాని పూర్తి చేయడం కుదరదు అని చెప్పారు. కానీ నేను మీకు చెప్తున్నాను రాజుగారు, ఎంత మంచి మనిషి అంటే ఆయన గురించి ప్రజలు మరోలా చెప్పుకుంటారు. కానీ ఆయన నిజానికి ఎంతో అద్భుతమైన మనిషి. అంటే
ఇది వింటే మీరెంతో ఆశ్చర్యపోతారు. ఇంట్లోంచి ఒక స్వీట్ బాక్స్ తీసుకొస్తారాయన. నానా ఇలారా. అక్కడ కూర్చుని చిన్న పిల్లలకి ఎలా తినిపిస్తారో అలా తినిపిస్తారు. ఆయన భిన్నమైన వ్యక్తి. ఆయన బాహ్య రూపం వేరు, లోపల మనిషి మనసు వేరు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఒకానొక కాలంలో మీరు డాన్స్ కూడా చేశారు. ఆ డాన్స్ చాలా విచిత్రమైన డాన్స్. అంటే మాకొక డాన్స్ డైరెక్టర్ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే, నానాజీ మీరు ఈ స్టెప్ వెయ్యాలి, ఆ స్టెప్ వెయ్యాలి. నేనేమనేవాడినంటే, చూడు పాట వెయ్యి, నేను డాన్స్ చేస్తాను, ఒకే టేక్లో ఎంతొస్తుందో అంత తీసుకో, ఎందుకంటే మళ్ళీ అలా చేయమంటే నేను చేయలేను. నేనేం చేస్తానో నాకే తెలీదు. కానీ నేనేం విన్నానంటే మీ కొడుకు చాలా మంచి చాలా డాన్సర్ బాగా అని. డాన్స్ చేస్తాడు. మల్హార్ చాలా బాగా డాన్స్ చేస్తాడు. చాలా బాగా. ఎప్పుడైనా మీరు ఆయన నుంచి ఏదైనా స్టెప్స్ నేర్చుకున్నారా? వాడు చాలా బరువుగా ఉంటాడు. వాడు నా కాలు మీద పడితే నా పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. వాడు ఇప్పుడు బాగా బరువు పెరిగాడు. వాడు చాలా మంచి కుర్రాడు. ఫ్యూచర్లో మంచి ఫిలిమ్స్ చేస్తాడని భావిస్తున్నాను. చూద్దాం. సంతోషంగా ఉన్నాడు మీరు ఆయనతో ఫిలిమ్స్ గురించి డిస్కస్ చేస్తారా? బాగా. వాడు ఫిలిమ్స్లో ఎన్సైక్లోపీడియా. ఎవరు ఎవరితో యాక్ట్ చేస్తున్నారో అన్ని విషయాలు వాడికి తెలుసు, చాలా బాగా తెలుసు. కానీ నేను వాడితో చెప్పేదేమిటంటే, సలహాలివ్వడానికి బదులు నువ్వే స్వయంగా పనిచేయడం మొదలుపెట్టు. ప్రజలు నీ గురించి అభిప్రాయాలు చెప్పేలా చెయ్యి. అంటే మనం ఇక్కడ కూర్చుని ఇది కరెక్టు, ఇది తప్పు అని చెప్పడం ఎంతో తేలికైన పని. మనం స్వయంగా చేస్తేనే ఏది కరెక్టో ఏది తప్పో తెలుస్తుంది. ప్రజల్లో ఎవరైనా అడగాలనుకుంటున్నారా? అడగండి. సార్ నా పేరు అన్వేష. సార్ నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే, మీరు చాలా మూవీస్ లో పనిచేసుంటారు, అందమైన యాక్టర్స్ తో పనిచేసుంటారు. అప్పుడు మీరెవరితో అట్రాక్ట్ అవ్వలేదా? దాని గురించి కొంచెం చెప్పండి. నాకు అందరూ నచ్చారు. అలా లేకపోతే పర్టికులర్ గా లేదు, ఒక ఆవిడ actress, ఏం ఒక అడుగుతున్నారంటే ఆవిడే. మీరు ఏ హీరోని చూసి అట్రాక్ట్ అవ్వలేదా అని అడుగుతున్నారు. అందర్నీ చూసి అట్రాక్ట్ అయ్యాను. అదే నేను వాళ్ళతో చెప్పాను. చెప్పండి సార్. ఎవరి మీదైనా కొంచెం ఎక్కువ అట్రాక్షన్ ఉండేదా? లేదు, అందరితోనూ ఎక్కువగానే అయ్యాను. లేదు. సార్ దాచిపెట్టద్దు. ఇప్పుడు ఇంకొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నానా పాటేకర్ గారి మీద ఆరోపణలు, కేసు కొనసాగుతాయి. मेरी मानिए तो ये बारिश खरीदी है, सस्ती सुंदर टिकाऊ बारिश, सिर्फ 5,000 रुपए में। इससे कम में कोई दे तो चोर की सजा हो मेरी, आपकी जूती सिर पर मेरी, मेरी बारिश खरीदी है। వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది ఫిల్మ్ స్టార్ నానా పాటేకర్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ నానా పాటేకర్ గారి మీద తర్వాత ఆరోపణ ఇదే: ఈయన పాలిటిక్స్ లో జోక్యం చేసుకుంటారు అని. నానా, నేను ఏం విన్నానంటే బాలాసాహెబ్ థాకరే గారు మీకు చాలా మంచి మిత్రుడని విన్నాను. శివసేన నుంచి మీకు టికెట్ కూడా ఇచ్చారని విన్నాను. స్నేహం అంటే ఆయన తండ్రితో సమానులు. కానీ పాలిటిక్స్కి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. టికెట్ ఇవ్వలేదు. లేదు, ఆయన ఆఫర్ చేశారా? లేదు. కాదు, మీరు ఒప్పుకోలేదా? లేదు లేదు. తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే, మీరు రాజ్ ఠాకరే గారిని ఉత్తమ్ ఠాకరే గారిని కలిసి పంచమని చెప్పారట. అవును, నేను చెప్పాను, ఇద్దరూ విడివిడిగా చేయకండి, కలిసి చేస్తే మా అందరికీ మంచిది అని చెప్పాను. ఇలా ఏదైనా చెప్పారా? వెళ్ళి మీ అన్నయ్యని చూసుకో, లేకపోతే నిన్ను లేదు లేదు లేదు, అటువంటిదేం లేదు. అది సినిమాకి. తర్వాత మీరు అన్నా హజారే గారిని ఆయన తిహార్ జైల్లో ఉన్నప్పుడు కలవడానికి వెళ్ళారు. అవునవును, నేను వెళ్ళాను. అన్నా హజారే పోరాటం చేశారు, మీరు అందులో పాల్గొన్నారా? అటువంటిదేం లేదు. మరి ఎందుకని కలవడానికి వెళ్ళారు? ఊరికే కలవడానికి వెళ్ళాను. ఆయనతో టెన్షన్ అవ్వద్దని చెప్పాను. మీ ఆరోగ్యం బాగోలేదు. అవును, ఆ టైంలో ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు. అప్పుడు టెన్షన్ అవ్వకుండా ఉండడమే మంచిదని చెప్పాను. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా అవసరం, నిలదీసి అడుగుతారు. ఈ సమాజానికి అలాంటి వాళ్ళు ఎంతో అవసరం. అలాంటి వాళ్ళకి ఏవైనా జరిగిందంటే మనకి మంచిది కాదు. అందుకే నేను అలా చెప్పాను. అందుకే ప్రజలు ఇలా అనుకుంటున్నారా, నానా పాటేకర్ గారు ఖచ్చితంగా రాజకీయాలకు వస్తారు అని? శరద్ పవార్ గారికి నా గురించి చాలా బాగా తెలుసు. సోనియా గారితో కూడా నాకు ఎంతో బాగా పరిచయం ఉంది. మీరు ఎవరి పేరు చెప్పినా సరే వాళ్ళందరితోనూ నాకు మంచి పరిచయాలున్నాయి. కారణం ఏమిటంటే, ఇంతవరకు నేను వాళ్ళనెవర్నీ ఎటువంటి సహాయమూ అడగలేదు.
ఏ రోజైతే మనం ఏమైనా అడుగుతామో ఆ రోజే మన స్నేహం చెడిపోతుంది. మీరు హిందూ ముస్లింస్లు వేరుబాటు ఉండకూడదని చెప్పారు, కానీ నార్త్ ఇండియన్స్ని మహారాష్ట్రలో కొట్టి బాధ పెడుతున్నారు. మీరెందుకు వాళ్ళ కోసం మాట్లాడలేదు? మీరు ఎప్పుడు వాళ్ళకి ఆదరణ నేను చూపిస్తున్నారు. దాన్ని ఎదిరించి నిలిచాను. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఎటువంటి హక్కు లేదు. నేను మహారాష్ట్రియన్, బిహారీ లేదా ఢిల్లీకి చెందినవాణ్ణి. ఎందుకంటే నేను కళాకారుణ్ణి. అన్ని చోట్ల నుంచి నాకు డబ్బొస్తోంది. నాకు హక్కు లేదు, ఎందుకంటే నేను కళాకారుణ్ణి. సార్, మీరు చెప్పారు మీరు న్యూస్ పేపర్ చదవనని చెప్పారు. మీరు న్యూస్ పేపర్ చదవట్లేదు. ముందు ఒకసారి మీరు ఏం చెప్పేది వినండి. నేనిది ఎప్పటికీ ఒప్పుకోను. నాకెలా ఎక్కడికైనా వెళ్ళి భోజనం కోసం సంపాదించుకునే హక్కు ఉందో అలాగే అందరికీ ఉంది. నాకు బీహార్ నుంచి డబ్బొస్తోంది కదా. ఒక విషయం ఏమిటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను ఫాలో అవ్వాలి. నేను బీహార్కి వెళ్ళినా సరే, లేక కర్ణాటకకి వెళ్ళినా సరే, నిన్న హెసరేను అని వాళ్ల భాషలో మాట్లాడతాను. వాళ్ల భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను పంజాబ్కు వెళ్తే నేను పంజాబీలోనే మాట్లాడతాను. నేను చెప్పేది ఒకటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఇది అంత బలవంతమేం కాదు. కానీ వాళ్ల భాష మనం నేర్చుకున్నామంటే కమ్యూనికేట్ చేయడం ఈజీగా ఉంటుంది. నాకు తెలుసు మన రచిత్ గారు మరాఠీ కాదు అని, కానీ కొంచెం మరాఠీలో మీ ఆరోగ్యం బావుందా అని ఆయన నన్ను అడిగినా నాకు సంతోషమే. వీరు నా భాషలో నాతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారు. సోనియా గారు హిందీ మాట్లాడతారు. మీరేమనుకుంటున్నారు? సోనియా గారు హిందీ బాగా మాట్లాడతారనా? కానీ ఎప్పుడైతే ఆవిడ హిందీలో మాట్లాడతారో అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. వారు మన ఊరి భాషలో మనతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది. ఈ విషయంలో మీకేమైనా ప్రాబ్లమా? లేదు సార్, నేను బీహారీ వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాన్ని విన్నాను. నానా పటేకర్ బీహారీలకి వ్యతిరేకంగా మాట్లాడారు. లేదు, మొదటి విషయం బీహార్ నీ ఒక్కడిదే కాదు, బీహార్ నాకు కూడా సొంతమే. సో బీహార్ నీ ఒక్కడికే సొంతమైంది సార్. ఇది మీ నోట్తో వినాలనుకున్నా. థ్యాంక్ యూ. సోషల్ ఇష్యూస్ లో దాంట్లో ఎలాంటి మూవీస్ వస్తాయో సినిమా ఓపెనింగ్ ముందు సరిగ్గా ఉండవు. అది ఎలా అంటే రొమాంటిక్ మూవీస్ కి ఇచ్చే రెస్పాన్స్ దానికి ఇవ్వరు. దానికి రీజన్ చెప్తారా? చెప్పాలంటే ఆ విషయానికి మనమే కదా బాధ్యులం. అవును సార్, మనమే కదా బాధ్యులం. నిజానికి సోషల్ ఫిలిమ్స్ ఇక్కడ ఆడవు. ఎక్కువగా కమర్షియల్ ఫిలిమ్సే బాగా ఆడుతూ ఉంటాయి. ఆటలో పాటలు ఉంటాయి. మరి ఇందుకు బాధ్యులెవరు? అవును సార్, మనమే కదా. సో ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి, మీరు నన్ను అడగకూడదు. కొన్నిసార్లు మీరు మీ సినిమాల ద్వారా, డైలాగ్స్ ద్వారా పొలిటికల్ వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటారట. అంటే మీరు ఒక సినిమాలో చెప్పారు, ప్రభుత్వంలో ఫైల్స్ అనే కుప్పలాగా ఉంటాయి, నీళ్ళొచ్చి వాటిని కొట్టుకెళ్ళిపోతాయని. అమూల్ పాలేకర్ గారు ఒక సినిమా తీశారు, తోడాసే రోమానీ హోజాయ్. సో అందులో నీరు, ఓ మనిషి చెప్తారు కరువు వచ్చింది అని. ఆయన నాకు 5,000 ఇవ్వండి వర్షాన్ని కురిపిస్తాను అని. సింబాలిక్. అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు, నిజమైన వర్షమా అని. అవును బాబు, నిజమైన వర్షమే అంటాడు. वही बारिश जो आसमान से आती है, बूंदों में गाती है, पहाड़ों से फिसलती है, नदियों में चलती है, नहरों में मचलती है, कुएं पोखर से मिलती है, खपरेलों पर गिरती है, गलियों में फिरती है, मोड़ पर संभलती है, फिर आगे निकलती है. वही बारिश. ये बारिश अक्सर गीली होती है, इसे पानी भी कहते हैं. उर्दू में आप, मराठी में पानी, तमिल में तन्नी, कन्नड़ में नीर और बांग्ला में इसे जौल कहते हैं. संस्कृत में जिसे वारी, नीर, जीवन, पय, अमृत, उद, अम्बू भी कहते हैं. ग्रीक में इसे एक्वाप्यूरा, अंग्रेजी में वाटर, फ्रेंच में अर्व और केमिस्ट्री में H2O कहते हैं. ये पानी जब आँख से ढलता है तो आंसू कहलाता है, लेकिन चेहरे पे चढ़ जाए तो रुबाब बन जाता है. कोई शर्म से पानी पानी हो जाता है और कभी कभी ये पानी सरकारी फाइलों में अपने कुएं समेत चोरी हो जाता है. पानी तो पानी है, पानी जिंदगानी है. इसलिए जब रूह की नदी सूखी हो, मन का हिरन प्यासा हो, दिमाग में लगी हो आग और प्यार की गागर खाली हो, तब मैं हमेशा ये बारिश नाम का गीला पानी लेने की राय देता हूँ. मेरी मानिए तो ये बारिश खरीदी है, सस्ती सुंदर टिकाऊ बारिश, सिर्फ 5,000 रुपए में. इससे कम में कोई दे तो चोर की सजा हो. मेरी आपकी जूती सिर पर मेरी बारिश खरीदी है.
నానా, మిమ్మల్ని మేము ఎన్నో రకాల ప్రశ్నలు అడిగాం, మీ యాక్టింగ్ గురించి, అలాగే మీ పాలిటిక్స్ గురించి, అలాగే మీ ఇంట్రెస్ట్ గురించి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్ లో ఇవాల్టి మన జడ్జ్ అజయ్ ఉపాధ్యాయ్ గారి తీర్పేంటో మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్ లో ఇవాల్టి మన అతిథి నానా పటేకర్. ఆయన చిన్న వయసు గురించి అడిగాం, అలాగే ఆయన సినిమాల గురించి అడిగాం, ఆయన కోపం గురించి అడిగాం, అంతేకాదు ఆయన రాజకీయం గురించి కూడా అడిగాం. ఆయన మనకి ఇది చెప్పారు, కొత్త యువకులకి ఎలాంటి పాఠాలు నేర్పించాలి, ఏ దారి చూపించాలి అని. ఇప్పుడు ఆప్కి అదాలత్ లో ఇవాల్టి జడ్జ్ అజయ్ ఉపాధ్యాయ్ గారి తీర్పేంటో విందాం. నానా పటేకర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్, స్ట్రాంగ్ అయిన హీరో. ఇంకా నాకేమనిపిస్తుందంటే క్యారెక్టర్స్గా జీవిస్తానికి ప్రయత్నిస్తారు, కానీ నానా పటేకర్ గారు క్యారెక్టర్కి ఇంకా కూడా ప్రాణం పోస్తాడు. స్క్రీన్ పూర్తిగా ఉంటాడు. రియల్ లైఫ్లో ఎలాగా ప్రజలు మనసులో నిండుగా ఉంటాడో అలాగే స్క్రీన్లో కూడా నిండిపోతాడు. ఆయన ఎప్పుడు స్క్రీన్లో ఏ సినిమా అయినా సరే ఊరికే మాత్రం ఉండడు. అటు ఇటు నడుస్తూ ఏదొకటి చేస్తూ ఉంటాడు. ఇంకా అది ఏ క్యారెక్టర్ అయినా సరే బాగా ఇన్వాల్వ్ అయి చేస్తాడాయన. ఒక క్రిమినల్ అయినా సరే, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా సరే, ప్రతి క్యారెక్టరు ఎమోషన్స్, లవ్, యాంగర్, మనిషి జీవితంలో ఈ 3 ముఖ్యమైన విషయాలను ఈయన నటనతో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాడు. అందువల్ల అందరూ అతనికి ఫ్యాన్స్ అయిపోతారు. అందువల్ల ఇతన్ని ప్రతి నింద నుంచి గౌరవంగా విడిపించమని ఈ న్యాయస్థానం తీర్పునిస్తుంది. थैंक यू ఈ నమ్మకంతో మన నానా పాటేకర్ గారు ఇంకా ఎన్నెన్నో మంచి ఫిలిమ్స్ లో యాక్ట్ చేయాలి, ప్రజల మనసులో ఎప్పుడు స్థానం సంపాదించుకోవాలి. ఈ కేసు ఇంతటితో మనం పూర్తి చేద్దాం. తర్వాత ఇంకొక అతిథితో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.